ఆరాధన చేయుట కొరకు దేవుని వాక్యంలో హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉండును. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అని అంటున్నాడు. దేవుడు ఒక మంచుతో పోల్చుకుంటున్నాడు. చెట్టుకు మంచు ఎంత అవసరమో, చెట్టుకు నీళ్లు అవసరమే, చెట్టుకు సూర్యరశ్మి అనగా ఎండ అవసరమే, వాటితో పాటు ఏమవసరము, మంచు కూడా అవసరము అని చెప్తున్నాడు. మంచు కూడా అవసరమే. ఎందుకు అంటే ఆ చెట్టు క్షేమం కొరకు, ఆ చెట్టు ఎండిపోకుండా, రాలిపోకుండా, వాడిపోకుండా, ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యము మంచును గురించి అక్కడక్కడ వ్రాయబడింది. ప్రభువును మనము ఆరాధించినప్పుడు ఈ మంచును గురించి ధ్యానించి దేవుడు మంచును ఎందుకు పంపిస్తున్నాడు, మంచు అంటే దేనికి గుర్తు, ఎందుకంటే దేవుడే మంచుతో పోల్చుకున్నాడు. చెట్టుకు మంచు ఎలా ఉంటుందో నేను వారికి ఉంటాను అంటున్నాడు. మంచు వలె దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చేవాడు, మంచు వలె మనకు భద్రతను ఇచ్చేవాడు అనే మాటను దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. ఉదాహరణకు చూడండి, మొట్టమొదలు నిర్గమాకాండము 16వ అధ్యాయము. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశం నుండి మంచును కురిపించినట్లుగా ఏం పంపిస్తున్నాడు? 13వ వచనం. కాగా సాయంకాలమున కురేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. ఏంటి ఆ పడిన మంచు? అది మన్నా. ఏంటంటే అది మన్నా. ఆకాశం నుండి మన్నా కురిపించెను అని రాయబడిన మాటకి ఇక్కడ ఏమన్నాడంటే 14వ వచనం, పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యం భూమి మీద కనబడెను. ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమేది తెలియక ఇదేమి, దాని కింద అర్థం ఏంటి? మన్నా. ఆ మంచుకు ఏం పేరు పెట్టారు వాళ్ళు? మన్నా అనే పేరు పెట్టారు. ఎందుకంటే అదేమో వాళ్ళకి అర్థం కాలేదు. మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేమి అర్థం కావట్లేదు. అర్థం కాకుండా ఆశ్చర్యంగా ఆకాశం నుండి మంచు కురిసింది. ఆ మంచు వారికి ఆహారం అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది ఆ మంచు ఆహారము? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వారు ఆ మంచును తిన్నారు. అంతేనా? ఆ మంచుకి ఏం పేరు పెట్టారు? మన్నా. ఏ మంచు? ఇశ్రాయేలులకు ఆహారమైన మంచు. కాబట్టి చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉండును అంటే మనకు ఒక ఆహారముగా ఆయన ఉన్నాడు. మన జీవాహారం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు
ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా ఆగిపోయిను. మానిపోయిందంటే పుండు కాదు, అంటే వర్షము రావడం మానేసింది అంటారు కదా, అట్లా అని అర్థం ఇచ్చారు. మన్నా ఆగిపోయిను. ఇశ్రాయేలీయులకు ఏమైందట? మన్నా దొరకలేదు ఇంకా. చాలా 45 సంవత్సరాలు లేక 40 సంవత్సరాలు మన్నా వారు భుజించారు. ఆ 40 సంవత్సరాల్లో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అనడానికి గుర్తుగా వారు ఎక్కడ వెళ్తే అక్కడ వారి గుడారం చుట్టూ, వారి పాలెం చుట్టూ, వారి నివాసం ఉంటున్నటువంటి స్థలముల చుట్టూ ఏం కురిసింది? మన్నా అనే పేరు పెట్టారు, కానీ ఏం కురిసింది? అది మంచు కురిసింది. అలా ఈ మంచు మన్నాకు గుర్తు, లేక మన్నా దేవుడు మనకిచ్చే పోషణకు గుర్తు. దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. పాట కూడా ఉంటది కదా, అందులో పాట పాడుకుంటాం కదా. పరమును తెరచి మన్నా కురిపించి 40 సంవత్సరములు నడిపించితివి. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పొందిరి తృప్తిని అందు, పొందిరి తృప్తిని అందు. అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును. అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించెను. భగవానివే నమ్మకమైన సామర్థ్యుడవు. భగవానివే నమ్మకమైన సామర్థ్యుడవు. అలా మన్నాను కురిపించాడు. 40 సంవత్సరములు వారికి తోడుగా ఉండి, ఆ మన్నా జీవాహారమునకు, దేవుడు మనల్ని పోషించే పోషణకు గుర్తు. మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని మరిచిపోకుండా మన అక్కర్లన్నీ తీర్చడానికి ఆయన ఒక చెట్టుకు మంచు ఉన్నట్లుగా, ఎందుకంటే ఆ చెట్టు ఎండిపోకుండా, ఆ చెట్టు వాడిపోకుండా, ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఫలములు రాలిపోకుండా, చెట్టు మీద ఉన్నటువంటి ఫలములు రాలిపోకుండా దేవుడు ఏమి ఇవ్వడానికంటే మనకు జీవాన్ని ఇవ్వడానికి. కాబట్టి ఈ మన్నా జీవమునకు గుర్తు, ఈ మన్నా జీవాహారమునకు గుర్తు. ఆ మంచు పడినప్పుడు ఇశ్రాయేలీయులు వెంటనే జ్ఞాపకం చేసుకుంటారు, మా దేవుడు మమ్మల్ని 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో ఉన్నప్పుడు మా ఆకలి తీర్చడానికి ఈ మంచును పంపించాడు. దానికి మన్నా అనే పేరు. అలా మంచు ద్వారా వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఇదే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఎవరివి? మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె ఏం చేస్తాను? తెల్లగా చేస్తాను. మనసు ఏ రంగులో ఉంటుంది చెప్పండి? తెలుపు రంగులో ఉంటుంది. మనసు తెలుపు రంగులో ఉంటుంది. అలా ఆ మనసు ఎలా తెలుపు రంగులో ఉంటుందో మన పాపమేమో ఎరుపు రంగులో ఉంది. పాపము ఎరుపు రంగులో ఉంది. అందుకని యేసయ్య రక్తము మన యొక్క పాపం అంతటిని కడిగి ఎలా చేశాడట? మనల్ని హిమము వలె
తెల్లగా. దీన్ని 51వ కీర్తన దావీదు పాపము తర్వాత దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఈ మాట చెప్తున్నాడు. 51వ కీర్తన మరి ఒకరు 7వ వచనం చదవండి. మరి ఒకరు 7వ వచనం. నా జనులారా 51వ కీర్తన యెషయా గ్రంథం కాదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము. ఎలా? హిమము కంటే నేను తెల్లగా కావాలి. చల్లగా తెల్లగా? హిమం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా చల్లగా ఉంటుందా? ఎలా కావాలి నేను? హిమము కంటే తెల్లగా కావాలి. హిమము కంటే నేను తెల్లగా కావాలి అంటే నా పాపము నల్లగా ఉంది. నా పాపము ఎలా ఉంది? ఎరుపు రంగులో ఉంది. నా పాపము రకరకాల రంగుల్లో ఉంది. అయితే తెలుపు రంగు పరిశుద్ధత గుర్తు. నన్ను పరిశుద్ధపరచు. అందుకనే ఆ మంచు తెలుపు రంగులో ఉంటుంది. తెలుపు రంగులో ఉంటుంది మంచు. ఈ మంచు ఏం చేస్తుందంటే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. లెబానోను పొలములోని బండ. లెబానోను పొలంలో ఒక బండ ఉంది. ఆ బండ మీద ఎప్పుడు హిమం పడుతుందంట. ఆ బండ నల్ల రంగులో ఉంటుంది. బండ ఎరుపు రంగులో ఉంటుంది. లేక బండ మట్టి రంగులో ఉంటుంది. బండ రకరకాలైనటువంటి రంగులో ఉంటుంది. దాని మీద ఎప్పుడు దుమ్ము పడకుండా ఏం పడుతుందట? హిమం పడుతుంది. అందుకని ఆ బండ పేరు, ఆ పొలం పేరు లెబానోన్ అని పెట్టారు. లెబానోన్ అంటే పరిశుద్ధత అని అర్థం, తెలుపు అని అర్థం. ఆ బండకి ఏం పేరు అంటే ఎప్పుడు చూసినా ఎలా కనపడుతుంది? ఆ హిమం పక్కకు తీసేస్తే లోపల ఏముంటుంది? నల్లగా ఉంటుంది. ఆ పొలంలో ఉన్నటువంటి ఆ బండ సూర్యుని యొక్క వెలుగు దాని మీద పడగానే ఏమవుతుంది చెప్పండి? మెరుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సీనరీలలో మంచు కొండలు ఉన్నటువంటి సీనరీలు ఇస్తారు కదా. ఎలా ఉంటాయి ఆ కొండలు? కొండల మీద మంచు పడ్డప్పుడు, చెట్ల మీద మంచు పడ్డప్పుడు దాని మీద కొంచెం సూర్యుని వెలుగు పడితే మెరుస్తుంది తెల్లగా. ఆయన అలాంటి మరి పరిశుభ్రత మనకి ఇవ్వడానికి మంచు వలె మన పాపమంతా తొలగించి మనల్ని తెల్లగా చేయడానికి ఆయన వచ్చి కలవరి శిలువలో రక్తమయం కావాల్సి వచ్చింది. ఆయన రక్తం అంటే పాపమున గుర్తు. హిమము అంటే దేని గుర్తు? హిమం వలె నా పాపము తెల్లగా చేయడం అన్నాడు. ఇదే యెషయా గ్రంథంలో 44:22. 44:22. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను. చూడండి, మంచు ఏమైతుంది? విడిపోయినట్లుగా నేను నీ పాపములన్నీ నేను తీసివేస్తున్నా. నీ పాపములన్నీ ఒకదానికొకటి ఏం చేస్తున్నా? ఒక్కొక్కటి నేను తీసివేస్తున్నా, తొలగించి వేస్తున్నా. నీ మీద పాపం వేరుకొని పోయింది కదా. అయితే ఒక్కొక్కటి నేను తీసివేస్తున్నా. నిన్ను తెల్లగా చేస్తున్నాను, శుద్ధి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము లేక దేవుడు మనకు మంచు వలె ఉన్నాడు.
మంచు వలె ఉన్నాడు మన దేవుడు. ఆయన ఏం చేస్తాడు? మంచు అంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. లేక మన ఆహారం, మనకు ఆకలి తీరుస్తాడు, మన దాహం తీరుస్తాడు. మంచుతో మన యొక్క ఆకలి, మన దాహము తీర్చేటువంటి దేవుడు, మనల్ని పవిత్రపరిచే దేవుడు. అంతేకాదు ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండం 27:28. ఆకాశపు మంచును భూసారం అంటే అంటే మరి భూమికి ఉన్నటువంటి బలము, భూమికి ఉన్నటువంటి సారం అంటే పంట పండడానికి కావలసిన ఆకాశపు మంచును భూ సారమును ఇవన్నీ ఒక ఏంటంటే ఫలానికి గుర్తు కదా, ఫలించడానికి గుర్తు. కాబట్టి ఆ మంచు చెట్టునకుంటే ఏమొస్తుంది? సారం వస్తుంది. ఆ సారంలో నుండి ఫలం వస్తుంది. అలా పాపములో పడి చెడినటువంటి మనలను, పాపముతో మనం నింపబడినటువంటి మనలను దేవుడు ఆ మంచు అనేటువంటి ఆయన ప్రేమ చేత, ఆయన యొక్క పరిశుద్ధత చేత, ఆయన రక్తము చేత మనల్ని పవిత్రపరిచి మనలో నుండి జీవాన్ని, మనలో నుండి సారాన్ని, మనలో నుండి ఫలాన్ని తీసుకురావాలని దేవుడు కోరుతున్నాడు. చెట్టునకు మంచు ఉన్నట్లుగా అనే మాటకు అది అర్థం. అంటే ఆ చెట్టును ఎండిపోకుండా, చెట్టు సారం కలిగి ఉన్నట్లుగా, చెట్టులో జీవం కలిగి ఉన్నట్లుగా, ఆ చెట్టు పైన ఉన్నటువంటి మరి ఆ క్రిములు, లేకపోతే ఆ చెట్టు పైన దుమ్ము, ఆ చెట్టు పైన ఉన్నటువంటి ఆ చెట్టుకు వ్యతిరేకమైన అంతా కూడా తొలగించి ఆ చెట్టు చక్కగా తెల్లగా ఆ మంచు చేత సారం కలిగి పచ్చగా ఉన్నట్లు, సారం కలిగి పచ్చగా. అదే 39వ వచనంలో అంటాడు, 27 ఆదికాండం 39. నీ నివాసము భూసారం లేకయో పైనుండి పడు ఆకాశం మంచు లేకయో. అదేమో ముందు పలికిందేమో ఆశీర్వాదానికి గుర్తు, ఇప్పుడు పలికేదేమో శాపానికి గుర్తు. మంచు లేకపోవడం అంట ఏమన్నట్లది? శాపం, గొడ్డుబారిన స్థితి, శాపము, నిర్జలము. అందుకనే ఏలియా కాలంలో ఏలియా అంటాడు, ఆకాశం నుండి వర్షమైనను మంచైనను పడదు. ఎన్నేళ్ళు కరువు వచ్చింది? 3 సంవత్సరాల 6 నెలలు కరువు వచ్చింది. అది ఒక నష్టానికి గుర్తు. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో అప్పుడు ఆకాశం నుండి వర్షం వచ్చి భూమి ఏం చేసింది? పంటలు ఇచ్చిందని రాయబడింది. చదవండి రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం. రాజుల మొదటి గ్రంథం 17 మొదటి వచనం. ఏలియా వచ్చి ఒక రాజు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో ఏం పడదట? మంచైనను వర్షమైనను పడదు. కరువుకు గుర్తు. మంచు పడకపోతే అది దేనికి గుర్తంట? కరువు గుర్తు. మంచు పడిందంటే దేనికి గుర్తు? సమృద్ధికి గుర్తు. సమృద్ధి అయిన పంటకు గుర్తు మంచు. యేసు ప్రభువారు ఆ మన్నా వలె
మన మీద కురిసి మన ఆకలి తీరుస్తున్నాడు. మన్నా లేక మంచు వలె వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ మంచు వలె వచ్చి మనల్ని ఆశీర్వదించి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం మనకు ఇస్తున్నాడు అని అర్థం. ఆ మంచు పడినప్పుడు మనం గుర్తు. ఇప్పుడు ఏం పడింది? నిన్న ఈరోజు అందుకని ఈ మాట చెప్తాం. మంచు పడింది. ఏంది మంచు అంటే? మంచు రాగానే జ్ఞాపకం చేసుకోవాలంట. బైబిల్లో వాక్యంలో రాయబడిన మాట ప్రకారం మంచు దేనికి గుర్తు అంటే దేవుడు మనతో ఉన్నాడు అనడానికి గుర్తు. మంచు దేనికి గుర్తు అంటే మన ఆకలి తీరుస్తున్నాడు అనడానికి గుర్తు. మంచు మన పాపములన్నీ కడిగి వేస్తున్నాడు ప్రభు అని గుర్తు. అంతేనా? నీ పాపములు ఎర్రనివైనను అది హిమం వలె తెల్ల చేస్తాను. ఇప్పుడు ఆ మంచు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 32:2. అందరు కలిసి చదువుదాం. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను. ఇప్పుడు మంచు అంటే ఏంటిదంటే ఇక్కడ చెప్పండి. మంచు అంటే ఏంటి? వాక్యము. దేవుని యొక్క వాక్యము మంచు లాంటిది. ఆ వాక్యమే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసించాడని రాయబడింది. కాబట్టి వాక్యం అనే మంచు. వాక్యం ఏంటంట? మంచు. నా వాక్యము మంచు వలె మీ దగ్గరికి వచ్చింది మన దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే మనలో ఉన్న పాపమును వాక్యం ద్వారా మన పాపాన్ని చూపించి, అవును ఈ విధంగా నువ్వు పాపివి, వాక్యం చదివినప్పుడు మన పాపం ఎలాంటిదో మనకు కనపడుతుంది. వాక్యం చదివినప్పుడు మన పాపం ఎంత ఘోరమైనదో మనకు కనపడుతుంది. ఉదాహరణకు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం నుండి 9 వరకు ఒకరు మార్చి ఒక్కొక్కరు ఒక వచనం చదవండి. కొట్టినా కూడా ఏం రాలేదట? దుఃఖము రాలేదు. క్షీణత కలుగుతున్నా కూడా ఇంకా శిక్షకు లోబడట్లేరు. రాతి కంటే తమ ముఖములను మల్లుటకు సమ్మతించడం లేదు, మల్లడం లేదు దేవుని వైపు. ఇంకొకరు యెహోవా మార్గమును, దేవుని యొక్క మార్గాన్ని, దేవుని న్యాయవిధిని ఎరగకుండా బుద్ధిహీనులైపోయారట. మరెవరు? అనుకుంటుని అయితే ఒకడును చూడండి, కాడిని విరిచేసిన వాళ్ళలాగా, కట్లను తెంపివేసిన వాళ్ళలాగా. చూడండి, కాడిని విరిచేశారట, కట్లను తెంపేశారట. మరొకరు వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతులైరి గనుక అరణ్యం నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనం చేయును, చిరుతపులి వారి పట్టణం వద్ద పొంచి ఉండును, వాటిలో నుండి బయలుదేరు ప్రతి వాడు చీల్చబడును. ఎలాంటిదో ఎలాంటి వాళ్ళు అన్నారు. 7వ వచనం మరొకరు దేవుణ్ణి విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయదు, తృప్తిగా పోషించినను
చేయిచు గుంపులు కూడుదురు, నేనెట్లు నిన్ను క్షమించును. ఇంకా 8వ వచనం ఇంకెంత కఠినంగా చెప్తున్నాడు, 9వ వచనం ఇంకెంత కఠినంగా చెప్తున్నాడు. ఒక అధ్యాయంలోనే ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. అంటే ఒక మానవుని పరిస్థితి, ఒక కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉందో, దేవుని వైపు మళ్ళట్లేరు, శిక్ష వచ్చినా మళ్ళట్లేరు. చివరికి ఎప్పుడో పెళ్లికి వచ్చినట్టు వస్తారు, అంతేనా? నిర్లక్ష్యం, పట్టించుకోరు. ఎవరైనా ఒకవేళ చెబితే నేను నువ్వు చూసుకో అంటారు. ఎన్ని మాటలు ఇలా. అదే హోషేయ గ్రంథంలో ఎలాంటి వాళ్ళు మనం 14వ అధ్యాయం కదా ముందు చదువుకుంది. అదే హోషేయ గ్రంథంలో ఎలాంటి వారు అనే మాటలను నాలుగవ అధ్యాయం, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనం లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోను. ఒకరిని గద్దించినా కూడా కార్యం కావట్లేదు. గద్దించకపోతున్నా నువ్వు గద్దించట్లేదు అంటారు, గద్దించినా కార్యం కావట్లేదు. నీ స్థితి అట్లా ఉందని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు అట్లున్నావు, ఎంత గద్దించినా నీ ప్రవర్తన నువ్వు మార్చుకోవాలి. అవసరమైతే ఏం చేస్తారట, నీ జనులు యాజకునితో ఏం చేస్తారట, కొట్లాడతారట, గంటలు గంటలు కొట్లాడతారు యాజకునితో. ఇది పరిస్థితి. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటా. ఎందుకంటే ఇలాంటి ప్రవర్తనలు మార్చడానికి, ఇంకా 6వ వచనం, నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు, జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును. ప్రజలు అలాగే ఉన్నారు, యాజకులు అలాగే ఉన్నారు అని చెప్తున్నాను. ఇప్పుడు 7వ వచనం, 7 ఏం కలిగిందట, ఒక 100 రూపాయలు రాగానే అబ్బా సంతోషం, ఒక 1000 రూపాయలు రాగానే అబ్బా, ఒక 20,000 రాగానే ఇక దేవుడు ఎందుకు, మందిరం ఎందుకు, విశ్వాసం. 1,00,000 రూపాయలు రాగానే ఇంకెందుకు, 10 లక్షలు రాగానే ఇంకెందుకు అని ఏమైందట, వారికి కలిమి కలగగానే సమృద్ధిగా ఉంది, జేబులు నిండినాయి, పర్సులు నిండినాయి, బీరువా నిండింది, బ్యాంక్ అకౌంట్ నిండిపోయింది, పొంగి పొరుగుతుంది. ఇంకా దేవుడితో అవసరం ఏంటి, మళ్ళీ ఖాళీ అయినప్పుడు కదా, అంతేనా? అది అక్కడ హోషేయ గ్రంథంలో రాసిన పాపం. చదవండి. వారు నా ఎడల అధిక పాపం చేసి, ఎంత చేసినట, ఎక్కువ పాపం చేసి కనుక వారి ఘనతను నీచ స్థితికి 8వ వచనం ఇంకొకటి చదవండి. నా జనుల పాపము, నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని తోడుదురు. ఆ రోజుల్లో ఎవరైనా పాపం చేస్తే ఒక గొర్రె పిల్లని తీసుకొని రావాలి, యాజకుడు ఆ గొర్రె పిల్లను అర్పించాలి. అర్పించినాక అందులో ముఖ్యమైనటువంటి ఆ భాగాలు బలిపీఠం మీద దహించి మిగతాదేమో తినాలి. ఇక వాళ్ళకి ఏముంది, మందిరంలో వాళ్ళు వచ్చింది తింటున్నారు కాబట్టి జనం పాపం చేస్తే ఏమొస్తాయి, ఎక్కువ మందిరానికి గొర్రెలు వస్తుంటాయి కదా, వీళ్ళకి మాంసం దొరుకుతుంటది కదా. కాబట్టి నా జనులు ఇంకా పాపం చేస్తే బాగుండని యాజకులే పాపం చేయడానికి ప్రోత్సహిస్తారట. చేయండి ఏం కాదు. ఆ రోజుల్లో అర్థం కాదు మీకు చెప్పింది. పాపం చేసినప్పుడు ఒక గొర్రె పిల్లని తీసుకొస్తారు కదా, 2 పాపాలు చేస్తే 2 పాపం చేస్తే 2 గొర్రెలు వస్తాయి, 4 పాపం చేస్తే 4 గొర్రెలు వస్తాయి, 70 మంది పాపం చేస్తే 70 గొర్రెలు నాకే వస్తాయి కదా. యాజకులు వాళ్ళని హెచ్చరిస్తారు ఆ రోజులు. ఎందుకు నాకేమొస్తాయి,
అది దాని అర్థం. అలా ప్రజలేమో పాపం చేస్తున్నారు, యాజకులేమో ఆ పాపం మీద ఎగబడి కడుపు నింపుకుంటారు అని రాసిన ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు రాస్తున్నాడు. అలా ఉంది పరిస్థితి. చదవండి. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును వారి ప్రవర్తనను బట్టి. అందుకనే వస్తాం, మేము వెబ్రోడ్ నుంచి వస్తాం, వచ్చి మాకింత రెడీ చేయండి, నాటుకోడి రెడీ చేయండి, మాంసం రెడీ. మీరు కొట్లాడుకున్న కొద్దీ మేము వస్తూ ఉంటాం మీ దగ్గరికి. మీరు ఎంత కొట్లాడుకుంటే అంత మీ దగ్గరికి వస్తాం. వచ్చినప్పుడల్లా అందుకొని పోతాం. అర్థమైందిగా? ఈ రోజుల్లో ఒక చిన్నది మనకు అర్థమైంది. ఇప్పుడు ఆ రోజుల్లో ఇంకా అట్లా ఉండేది, ఇంకా భయంకరంగా. అది మీకు ఏంది అర్థం కాదు, మాకు వాక్యం అంటున్నారని ఒకవేళ మీ మనసులో అనుకుంటారు కాబట్టి చెప్తున్నాను. ఉదాహరణ అర్థమైంది కదా? 2 సార్లు వస్తే 40,000 కథనాయి. ఒకవేళ 4 సార్లు వస్తే 1,20,000. ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు అర్థమైందిగా మీకు? ఆ రోజుల్లో ప్రజలేమో పాపం చేయడము, యాజకులేమో ఎగబడి తినడం. ఇది బాగుందా? అందుకని అట్లా కాదు, మీ పాపములను ఏం చేయాలి? నేను తీసివేయాలనుకుంటున్నా, మీ పాపముల నుండి మిమ్మల్ని విడిపించాలనుకుంటున్నా, మీ పాపముల నుండి మిమ్మల్ని తర్వాత వారి క్రియలను బట్టి వారికి ఏం చేస్తాను? ప్రతీకారము చేస్తాను. 10వ వచనం, వారి యెహోవాను లక్ష్య పెట్టుట మానిది గనుక వారు భోజనం చేసిన ఏం లేదట, తృప్తి లేదు. వ్యభిచారం చేసినను అభివృద్ధి లేదు. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానం చేతను వారు ఏమైందట, మతి చెడిపోయింది వాళ్ళు. నా జనులు తాము పెట్టుకున్న కర్ర యొద్ద విచారణ చేయదు అని ఎలాంటి మాటలు రాశారు చూడండి. ఎంత భయంకరమైనటువంటిదో 5వ అధ్యాయంలో కూడా రాస్తున్నాడు. 5వ అధ్యాయం. ఇవన్నీ అంటే వాళ్ళకున్న పాపస్థితులు ఆ రోజుల్లో. అందుకని ఇప్పుడు ఆ పాపమును తీసివేయడానికి నేను ఎలా వస్తాను? మీ మీదికి మంచు వలె వస్తాను. మంచు వచ్చిందంటే ఏమొచ్చింది? పరిశుద్ధత వచ్చింది. మన పాపాన్ని కప్పివేస్తుంది, కడిగివేస్తుంది, శుద్ధి చేస్తుంది అని అర్థం. అలా యేసు ప్రభు వారి లోకానికి పాపమును కడిగివేసే మంచు వలె వచ్చాడు. పాపమును కడిగివేసే శుద్ధమైనటువంటి మంచు వలె వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? యెషయా గ్రంథము 26:19. యెషయా గ్రంథం 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములను. నీ మంచు ఎలాంటి మంచు? ప్రకాశమానమైన మంచు. ఎందుకంటే మట్టిలో పడి ఉన్నటువంటి వారు మృతులు ఏమవుతారంట? సజీవులు అవుతారు. అంటే యేసు ప్రభు వారి లోకానికి 2వసారి వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చి ఏం చేశాడంటే శిలువలో తన ప్రాణం పెట్టాడు కదా, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. అంటే మృతిని గెలిచి సజీవుడై తిరిగి లేచాడు. దానికి గుర్తు మంచు అంటే కదా. మంచు భూమి మీద పడుతుంది, ఎండగానే ఏమైతుంది? ఆవిరైపోతుంది. మరలా ఏమవుతుంది? అది మేఘం వలె పైకి వెళ్తుంది. ఆ మేఘం వలె మళ్ళీ చల్లబడి మళ్ళీ మన భూమి మీదకి. అలా యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైతే యేసు క్రీస్తునందు నుండి మృతులైతారో వారిని తిరిగి లేపుతాడు ప్రభు వచ్చినప్పుడు. అది ప్రకాశమానమైన మనసు అంటే నిరీక్షణ గుర్తు. నా ప్రభువు ఏం చేస్తాడంటే మృతులైన మన వారిని సజీవులుగా లేపుతాడు. చనిపోయినటువంటి మన వారిని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు, వారి పాపములు కడగబడ్డాయి కాబట్టి వారిని మరలా ఏం చేస్తాడు? ఆయన తిరిగి లేపుతాడు. ఈ మనసుకు నిరీక్షణ మనసు అని అర్థం.
ఏ మంచిది? నిరీక్షణ మంచు. కాబట్టి తిరిగి లేపుతాడు. ప్రభు వచ్చినప్పుడు మనందరం తిరిగి లేస్తాం. ఆ నిరీక్షణ మంచును మన మీద కురిపించాడు దేవుడు. ఆ మంచు రాగానే గుర్తు, అది మంచు రాగానే గుర్తు ఏంటంటే ప్రభు వస్తాడు, నా వారిని తిరిగి లేపుతాడు. ఒకవేళ నేను మరణించినా కదా, చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు. సచ్చినను నన్ను లేపుతాడు, సచ్చినను నన్ను లేపుతాడు. సావు అంటే భయపడరాదు, సావు అంటే లేచినాడురా సమాధి గెలచినాడురా. యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. అలా యేసు ప్రభు వారు వచ్చినప్పుడు చనిపోయినటువంటి భక్తులను, లేక మనం కూడా ఒకవేళ చనిపోతే మనల్ని కూడా తిరిగి లేపుతాడు. ఒక నిరీక్షణ మనకుంది. అది ఆ మంచుకు అర్థం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. మీకా గ్రంథం 5:7. యాకోబు సంతతిలో మీకా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. యాకోబు సంతతిలో శేషించిన వారు, శేషించిన వారు ఎలా ఉంటారట? దేవుడు కురిపించే మంచు వలె ఉంటారు. అంటే శేషం. మన మందిరానికి మీ సంఘం ఎంతమంది అంటే 100 మంది అని చెప్తాను నేను, ఉదాహరణ చెప్తే. మరి ఈ రోజు ఎంతమంది వచ్చారు ఇప్పుడు అంటే 50 మంది వచ్చారు. మిగిలిన 50 మంది ఎక్కడ ఉన్నారో కానీ మిగిలిన దాన్ని ఏమంటారు? శేషం అంటారు. అనేకులు లోకంలో కలిసిపోయారా? అనేకులు పాపంలో పడిపోయారా? అనేకులు పనులలో ఉన్నారా? అనేకులు సంపాదనలో ఉన్నారా? అనేకులు వాళ్ళ బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో ఉన్నారా? ఎక్కడున్నారో మరి వారందరూ ఎవరు? ఆరాధించేవారే, బలిలో పాలు పొందేవారే, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే, విశ్వాసులే, దేవుని బిడ్డలని చెప్పుకున్న వాళ్ళే, మాకు కావాలనుకున్నటువంటి వాళ్ళే, మనలోని వారే. ఏమయ్యారు ఇప్పుడు? వాళ్ళు వెళ్ళిపోయారు. లేకపోతే వాళ్ళు పక్కకుంటే మిగిలిన వారు, శేషమైనటువంటి వారు దేవుని సన్నిధికి వచ్చారు. మిగిలిన వారు శేషం అంటే అన్ని కొట్టివేయగా మిగిలిందని ఏమంటారు? 2 తోటి 4 కోట్లు పోయింది, 7 తోటి 14 కోట్లు పోయింది అని లెక్కలలో ఉంటుంది కదా, ఉన్నదా? ఈ లెక్కలలో ఉందా? కొట్టుడు పోయిందా? ఆ కొట్టుడు పోగా మిగిలిందని ఏమంటారు? చెప్పండి. శేషం. దేనితో దేని కొట్టేయాలి? 14 తోటి 7. ఇప్పుడు మిగిలిందని శేషం అన్నాం. దేనితో దేన్ని కొట్టేస్తారు చెప్పండి. మీరు ఆగండి అన్న, మీరు తప్పు చెప్తున్నారు. మళ్ళీ రెండోసారి మిగిలిందాన్ని శేషం అంటారు. కొట్టివేసే దాన్ని ఏమంటారు? దేనితో కొట్టేస్తారు దాన్ని ఏమంటారు? భాగాహారం అంటారు. దీని లెక్కలను భాగాహారం లేవంటారు. భాగఫలం దేంతో దేని కొట్టేయాలి? లెక్కలు రావు. సరే, దేంతో దేని కొట్టేసిన మిగిలిందని ఏమంటారు? అలా నీకు ఎన్నో పరిస్థితులు మనల్ని కొట్టివేయడానికి, మనల్ని దేవుడి నుండి త్రోసివేయడానికి, దేవుడికి దూరం చేయడానికి, దేవుడి మందిరానికి రాకుండా చేయడానికి. అయితే శేషమే ఏమైంది? మిగిలింది, దేవుని దగ్గరికి వచ్చింది. ఇశ్రాయేలు జనము ఎలా ఉన్నారట? చదవండి, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
27వ వచనం చివరిలో ఉంది చూడండి. 9:27 చివరిలో ఉంది. ఇప్పుడు 11:27 అయింది. 9:27 చదవండి. ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను రక్షించబడిన వారిని ఏమన్నారు? శేషం. అలా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో అందరూ కొట్టివేయబడగా, అందరూ లోకములో కలిసిపోగా, అందరూ దురాశలో పడిపోగా, అందరూ ధనాశలో పడిపోగా, మిగిలి దేవుని కొరకు నేను నా దేవుని కొరకు నిలబడతానని వచ్చిన వారిని శేషం అన్నాడు. ఆ శేషాన్ని మనం చదివినటువంటి మీకా గ్రంథం 5:7 ఏమన్నాడు? ఆకాశం నుండి దేవుడు కురిపించిన మంచు అన్నాడు. మంచు చూడగానే నేను ఇంకా శేషంగా నిలబడ్డాను ప్రభా. ఎంతో మంది లోకంలో కలిసిపోయారు, ఎంతో మంది పాపంలో పడిపోయారు, ఎంతో మంది చెడిపోయారు, ఎంతో మంది దేవుని మీద సనుగుతున్నారు, ఎంతో మంది దేవునికి దూరమయ్యారు. కానీ నన్ను నీకు శేషంగా మిగిలించినందుకు వందనాలు. అదే మనసు అంటే. చివరికి 148వ కీర్తన 148వ కీర్తన 8వ వచనం. అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫల వృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నన్ను అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. ఏం చేయాలట? యెహోవాను స్తుతించుడి. అందులో 8వ వచనం మొదట్లో ఏమన్నాడు? అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి. చెప్పండి. ఈ అగ్ని తర్వాత వడగండ్లు అంటే వడ అంటే పొద్దున వడ తినిచ్చినట్టు నూనెలో వేయించేదా? రాళ్ళ వర్షం అంటారు చూడండి. రాళ్ళు పడవు, ఏం పడతాయి? ఆ వడగండ్లు పట్టుకుంటే ఎలా ఉంటాయి? చూస్తానికి ఎలా ఉంటాయి? అప్పుడు మంచు మన్నా అలా పడిందన్నట్టు వాళ్ళకు కావాల్సింటే ఆ రాళ్ళలాగా పడితే వాళ్ళ తల పగులుతుందని రాళ్ళలాగా పడకుండా సన్నని నూగు మంచు వలె అని రాశాడు కదా. ఒకవేళ నిజంగా అట్లా ఈ మంచు ఇట్లా పడేసిన దేవుడు కానీ ప్రతి చలికాలం ఆ రాళ్ళు పడితే మన పని ఏం కావాలి చెప్పండి. మంచుకే కొన్ని దేశాలు మునిగిపోతున్నాయి, రోడ్లు మునిగిపోతున్నాయి, వాహనాలు ఇళ్ళు మునిగిపోతున్నాయి, వాళ్ళ పనులు ఆగిపోతున్నాయి. అలాంటిది ఇంకా రాళ్ళు పడితే మంచు రాళ్ళు వడగండ్లు. కాబట్టి అవన్నీ కూడా దేవుడిని ఏం చేయాలంట చెప్పండి? స్తుతించాలి అని రాశాడు. ఇందులో 30 రకాలైన జీవులు లేక దేవుడు ఇచ్చినవి దేవుడిని ఏం చేస్తున్నాయంట? స్తుతిస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే హిమం. అందులో ఒకటి ఏంటి? ఈరోజు మన వాక్యం హిమం ఏం చేస్తుంది? దేవుడిని అది మంచిగా పడుతున్నప్పుడు దేవా నన్ను భూమి మీద ఇలా పడవేసినందుకు వందనాలని అంతే పాడుతుంది. అంతే. ఎండ రాగానే ఏమవుతుంది? అది కరిగి, అందుకని అక్కడ రాసింది అన్నట్లు. అగ్ని ఆవిరి మధ్యలో ఏముంది? వడగండ్లు హిమం. అర్థమైందా? అగ్ని ఉండి వడగండ్లను హిమాన్ని ఏం చేస్తాయి? ఆ వేడొచ్చి ఆ వడగండ్లను ఆ హిమాన్ని ఆవిరి చేస్తే ఆ ఆవిరి పోయి దేవుని ఏం చేస్తుంది చెప్పండి? స్తుతిస్తుంది. భూమి మీద పడ్డప్పుడేమో మీరు కూడా స్తుతించండి, నేను కూడా స్తుతిస్తున్నా అంటుంది. ఎవరు? హిమం, మంచు. కాబట్టి ఆ మంచు నేను దేవుడిని స్తుతిస్తున్నా, నువ్వెందుకు నోరు మూసుకుంటావు? దేవుడు నిన్ను రక్షించలేదా?
దేవుడు నీ పాపాలు క్షమించలేదా? దేవుడు నీ పాపముల కొరకు ప్రాణం పెట్టలేదా? ఆయన మరణించి తిరిగి లేవలేదా? నువ్వు ప్రభువు రెండోసారి వస్తే నిన్ను తిరిగి లేపడా? మరి నన్ను కూడా ప్రతి చలికాలం ప్రతి ఉదయాన కింద పడేస్తున్నాడు, మళ్ళీ లేపుతున్నాడు కదా. నేను అలా వచ్చినప్పుడు పైకి వెళ్ళినప్పుడు దేవుడు నేను ఆరాధన చేస్తుంటే నీవెందుకు చేయవు ఆరాధన? మనకి హెచ్చరికగా ఆరాధన గుర్తుగా అలా పడవేస్తున్నాడు. అందరం లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడండి. వరుసల ప్రకారంగా ముగ్గురు, ఐదుగురు కూర్చోండి. వెనకొచ్చే వారికి ఖాళీ స్థలం ఉన్నట్లుగా.